జై శ్రీరామ్. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామ నవమి సందర్భముగా మనమందరము కూడా నాసిక్లో గల పంచవటి నల్ల రాముని ఆలయాన్ని మరియు సీతమ్మవారి గుహని దర్శించుకుందాము. ఈ యొక్క యాత్ర విశేషాలు, ఈ యాత్రలో చూడదగిన ప్రదేశాలు అన్నీ కూడా వివరించడం జరుగుతుంది. మనం చూస్తున్న ఆలయమే ముక్తిధాము. ఇక్కడ రామచంద్రమూర్తిని ఆరాధన చేసిన భక్తుడు ముక్తిని పొందాడు అని చెప్పి ఈ యొక్క క్షేత్రానికి ముక్తిధాము అని నామకరణం రావడం జరిగినది. అంతేకాకుండా రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఇక్కడే నివాసం ఉండి భక్తుల్ని అనుగ్రహించి ఆయనని ఆశ్రయించిన భక్తులందరికీ కూడా ముక్తిని కలిగించారు. కాబట్టి ఈ యొక్క ప్రాంతానికి ముక్తిధాము అనే నామకరణం రావడం జరిగింది. ఇక్కడ మనకి అనేక ఆలయాలు దర్శనం ఇస్తూ ఉంటాయి. అందులో ప్రధానమైనది రామచంద్రమూర్తి ఆలయము, లక్ష్మీ నారాయణుల ఆలయము మనకి ఇక్కడ ప్రధానంగా కనిపిస్తాయి. అంతేకాకుండా శ్రీ మహావిష్ణుమూర్తి అనేక అవతారాలలో భక్తుల్ని అనుగ్రహించారు. ఆ అవతారాలన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయి. అంతేకాకుండా మనకి ఒకే ప్రాంతంలో 12 జ్యోతిర్లింగాలు, అనగా మనం అన్ని లింగాలని ఒకే చోట ఒకేసారి చూడలేము. ఈ యొక్క ఆలయంలో మనకి 12 జ్యోతిర్లింగాలు, అవి ఉండేటువంటి ప్రాంతాలు చాలా వివరంగా మనకి అందించబడినది. మనం చూస్తున్నదే ఆ యొక్క 12 జ్యోతిర్లింగాలు. ఈ యొక్క జ్యోతిర్లింగాలు చూసిన అనంతరము మనము పంచవటికి చేరుకోవడము జరిగినది. ఇక్కడే మనకి 2027వ సంవత్సరంలో కుంభమేళ నిర్వహించడం జరుగుతున్నది. మనం చూస్తున్న ప్రాంతమే సీతమ్మవారి గుహ. ఈ యొక్క గుహ చాలా చిన్నదిగా మనకి దర్శనమిస్తుంది. ఈ యొక్క గుహ అత్యంత పురాతనమైనది, నల్ల రాతితో నిర్మించబడినది. మరి యొక్క సీతమ్మవారి గుహ అనే నామధేయం ఎందుకు రావడం జరిగినది అనగా రామచంద్రమూర్తి వనవాస సమయంలో అనేక ప్రాంతాలు ఆయన సంచరిస్తూ ఉండేవారు. ఆ సమయంలో సీతమ్మవారి రక్షణ నిమిత్తము, రాక్షసుల యొక్క రక్షణ నిమిత్తము సీతమ్మ వారిని ఇదే గుహలో రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి ఉంచారు అని చెప్పి మనకి ఇక్కడ పురాణ కథ అన్నది ఉన్నది. మనం చూస్తున్నదే ఈ యొక్క సీతమ్మవారి గుహ. అప్పటిలో అమ్మవారు ఈ గుహలో నివసించారు అని చెప్పి చెప్పబడుతూ ఉన్నది. ఈ గుహలో లోపల మనకి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి, సీతమ్మవారి విగ్రహాలు మనకి దర్శనమిస్తాయి. ఈ యొక్క ప్రదేశం అంతా కూడా మనకి గుహ ప్రాంతానికి వెళ్ళేటువంటి బయట ప్రదేశము. ఈ యొక్క గుహ లోపల మనకి వనవాస సమయంలో సీతమ్మవారిని రామచంద్రమూర్తి తీసుకు వెళ్ళిన సంఘటనల్ని అన్నీ కూడా గుర్తు చేస్తూ అనేక చిత్రాల్ని నిర్మించడము జరిగినది. సీతమ్మవారి గుహ చూసిన తరువాత మనకి అక్కడే గోశాల దర్శనమిస్తుంది. ఇక్కడ గోవులకి మనకు కావలసిన గ్రాసాన్ని మనము అందించవచ్చును. మనం చూస్తున్న ఆలయమే పంచవటి దగ్గరలో గల అద్భుతమైన నల్ల రాముని ఆలయము.
ఈ ఆలయము అత్యంత పురాతనమైనది, పూర్తి నల్ల రాతితో నిర్మించబడినది. ఈ యొక్క ఆలయాన్ని ఇక్కడ నిర్మించడానికి ప్రధాన కారణము, ప్రారంభంలో చెప్పినట్టుగా రామచంద్రమూర్తి వనవాస సమయంలో ఈ యొక్క పంచవటి ప్రాంతంలో నివసించారు. అంతేకాకుండా ఆయన వనవాస సమయంలో ఈ ప్రాంతంలోనే అనేక మంది భక్తుల్ని అనుగ్రహించి వారందరికీ కూడా ముక్తిని, మోక్షాన్ని అందించారు. రామచంద్రమూర్తి అంటేనే ధర్మానికి ప్రతిరూపము. ఆయన నామాన్ని, ఆయన యొక్క గుర్తుల్ని ఎవరూ కూడా మర్చిపోకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే ఆయన నివసించిన ప్రతి ప్రాంతంలో కూడా ఆయన గుర్తుగా మనకి అనేక రామచంద్రమూర్తి యొక్క ఆలయాలు నిర్మించడం జరిగినది. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా రామచంద్రమూర్తి యొక్క ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగినది. ఈ యొక్క ఆలయం కొన్ని వందల సంవత్సరాల క్రితము నిర్మించారు అని ఇక్కడ చెప్పడం జరిగినది. మనకి ఆంజనేయ స్వామి దర్శనం జరుగుతూ ఉన్నది. ఆంజనేయ స్వామి ఎదురుగా స్వామి యొక్క ఆలయం అనగా రామచంద్రమూర్తి యొక్క ఆలయాన్ని మనము దర్శించుకుంటూ ఉన్నాము. ఈ యొక్క ఆలయం పరిసర ప్రాంతాలు, ఆలయంలో కూడా చాలా ప్రశాంతమైన వాతావరణం మనకి కనిపిస్తుంది. మనం చూస్తున్నదే రామచంద్ర ప్రభువు. ఆలయం నుండి మనం బయటకి వచ్చిన తరువాత గోదావరి ఉద్భవించిన అనగా గోదావరి జన్మస్థలము, ఆ గోదావరి మాత పుట్టిన ప్రదేశానికి మనము వెళ్ళడము జరిగినది. ఇదే మనం చూస్తున్న నాసిక్ గోదావరి జన్మస్థలము. అంతేకాకుండా ఇక్కడే త్రివేణి సంగమం మనకి కనిపిస్తుంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి ఇక్కడ మహా కుంభమేళా నిర్వహిస్తూ ఉంటారు. ఈ కుంభమేళా జరిగే సమయంలో ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు స్నానాలు ఆచరించి పుణ్యతులవుతారు. ఈ కుంభమేళా నిర్వహించడానికి ప్రధానమైన కారణము, దేవతలు అమృత మథనము అనగా క్షీరసాగరాన్ని మదించిన తరువాత అమృతం ఉద్భవించింది. ఆ అమృతం 4 ప్రదేశాల్లో పడింది. అందులో ఈ యొక్క నాసిక్ ప్రాంతం కూడా ఒకటి. అందుకే ఇక్కడ అమృత స్నానము అని చెప్పి కుంభమేళాలో స్నానాన్ని భక్తులు పవిత్రంగా ఆచరిస్తారు. ఈ స్నానం ఆచరించడం ద్వారా మనకు ఉండేటువంటి సర్వ పాపాలు తొలగిపోవడమే కాకుండా ముక్తి, మోక్షము లభిస్తుంది అని చెప్పి భక్తుల విశ్వాసము. మనం చూస్తున్నదే గోదావరి నది. ఇక్కడ ఇంత చిన్నగా కనబడే గోదావరి నది మన యొక్క అంతర్వేది ప్రాంతానికి వచ్చేసరికి మహాప్రవాహంగా మనకి కనిపిస్తుంది. ఇక్కడ ఒక చిన్న నదీ పాయగా ఈ యొక్క గోదావరి మాత ఉద్భవించింది అనగా పుట్టినది. ఇక్కడ అరుణ, వరుణ, గోదావరి అనేటువంటి 3 నదులు కూడా సంగమిస్తాయి. అందుకే ఈ యొక్క నాసిక్ ప్రాంతాన్ని త్రివేణి సంగమం అని పిలువబడుతుంది. ఇక్కడే మనకి అద్భుతమైన ఆంజనేయ స్వామి వారి యొక్క రూపం దర్శనమిస్తూ ఉన్నది. ఈ యొక్క నాసిక్ ప్రాంతంలో అనేక శివలింగాలు మనకి కనిపిస్తాయి. మనం చూస్తున్నదే త్రివేణి సంగమము. ఇక్కడ స్నానం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసము. నాసిక్ పరిసర ప్రాంతాల్లో మనకి ఈ గోదావరి నది పక్కన అనేక చిన్న చిన్న శివలింగాలు దర్శనమిస్తాయి. ఇవన్నీ కూడా కొన్ని మహర్షులు ప్రతిష్ఠించినవైతే కొన్ని పూర్వకాలంలో ప్రతిష్ఠించినవి. అదేవిధంగా మనం చూస్తున్న ఆలయము కపాలేశ్వర ఆలయము. ఈ యొక్క ఆలయము
నాసిక్లో గోదావరి నది తీరం పక్కనే మనకి కనిపిస్తుంది. కపాలేశ్వరుడు అంటే ఆయనను మనం దర్శించుకుంటే మనకు ఉండేటువంటి అపమృత్యు భయాలు తొలగిపోతాయి అని ప్రధానమైన ఉద్దేశము. ఈ యొక్క కపాలేశ్వర స్వామి ఆలయం బయట మన స్వహస్తాలతో మనం అభిషేకం చేసుకోవడానికి అనేక శివలింగ మూర్తులు మనకి కనిపిస్తాయి. అదేవిధంగా ఈ కపాలేశ్వర ఆలయం పక్కన మనకి ఒక గోశాల దర్శనమిస్తుంది. అక్కడ గోవులకి మనం ఆహారాన్ని అందించవచ్చును. ఇక్కడితో ఈ యొక్క నాసిక్ యాత్ర ముగిసినది. అందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు.